ఇంత తమ్ముడు చెప్పింది అదే. ఫస్ట్ నుంచి కొన్ని క్రమాలు అందులోనే వెళ్ళాలి, కొత్త ఎత్తుకుంటే పని అవ్వదని చెప్పింది అదే. మమ్మల్ని ఏమంటారు తెలుసా, చాలామంది ఆయా చోట్ల వాక్యాలు చెప్తే వెళ్తుంటే వీళ్ళు ఈ తరం అనుకున్నాం కానీ వీళ్ళు ఆ తరం వాళ్ళు కదా అంటారు. నేను అంటాను మార్చడం నీ తరం కదా అంటాను. దేవునికి స్తోత్రం. అంటే తరానికి ఒక సిస్టమ్ పుస్తకానికి ఎత్తుకునేది ఏందిరా, అదే మందసం. మరి ఈ తరమునకు సరిపడా ఊగుతావు రకరకాలు వచ్చి స్టేజ్ మీద, పిచ్చేసేలేం పని చెయ్యవు. అదే క్రమం. యేసు రక్తమే దేవునికి స్తోత్రం కలుగునగా. మంచిగా చెప్పండి హల్లెలూయా. ఇక నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను బిడ్డలారా. వంట అయిపోయిందని సంకేతం ఇస్తున్నాడు మా కుమారుడు బయట నుంచి. ఓకే నాన్న, ఆల్ రైట్. ఒక్కటే నా పాయింట్. గిద్యోని ఏమన్నాడు తెలిసిన, 3 ముక్కలు చేశాడు. అన్నా ఏంటన్నా, నేనేం చేయను, నేను లీడింగా, నేను మెసేజా, వీళ్ళు కొట్టేసుకుంటారు ముగ్గురు. మనోడు అన్నాడు, వద్దు నాన్న, నన్ను చూసి నేను చేసినట్టు చేయండి. దైవ సేవకులారా, సంఘ కాపరులారా, ముఖ్యంగా సంఘ కాపరులారా, ఈ మాట చెప్పే దమ్ముంటే నువ్వు దైవజనుడివి. మళ్ళీ అంటున్నాను, ఈ మాట మీరు తీసుకోండి పర్లేదు. ఈ మాట చెప్పే దమ్ముంటే నువ్వు సంఘ కాపరివి. ఇది మహాపాపం. ఆ ఫోన్లు మోగటం నిషేధం. మాకు ఉన్నాయి, కట్టేసాం ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక ఏమన్నాడు దైవజనుడు, నన్ను చూసి పాపా. ఈరోజు నీ మాట చెప్పగలిగే దైవజనులు ఎంతమంది ఉన్నారండి. నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను, నన్ను సవాలు చేసే వాక్యం ఇది అని. రే దమ్ముందా నీకు అని అడుగుతుంటుంది ఈ వాక్యం. నన్ను ఈ వాక్యం నన్ను సవాలు, ఇద్దరు క్వాలిటీ అని చెప్తుంటుంది ఈ వాక్యం నాకు. బాగా పాడామా, బాగా ఆరాధన చేసామా, బాగా ప్రసంగం చేసామా, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా, లీడర్షిప్ క్వాలిటీ అంటే రాయ్ నూట రాయ్ డ్యూటీ లైట్. అంతేకాదు నాన్న, నన్ను చూడరా, చూడు నేను చేసినట్టు చేయని దమ్ము ఉండాలి కదా మనకి. ఈ రోజున ఎక్కువ మంది దైవజనులు ఏమన్నా తెలుసా, మేము మీలాంటి మనుషులమే, మాకు కూడా లోపాలు ఉంటాయి, మాలో కూడా బలహీనతలు ఉంటాయి, మా వైపు చూడకండి, మీరు వాక్యాన్ని వినండి అంతే. మరి నేనేమంటానంటే, నువ్వు మాలాంటి వాడు అయితే నీ దగ్గర ఎందుకు మోకరించాలి మేము? నువ్వు మాలాంటి వాడు నీ నెత్తి మా నెత్తి మీద ఎందుకు వెళ్ళి చెయ్యి? నువ్వు మాలాంటి వాడు అయితే మా సంద నీకెందుకు ఇవ్వాలా? కాదా? నువ్వు మాకంటే కొంచెం పై స్థాయిలో ఉన్నావని ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు మాకంటే ప్రార్థనలో, పరిశుద్ధతలో, సమర్పణలో, పరిచయలో ఒక మెట్టు ఉన్నామని కదా నీ దగ్గర మోకాలు వేసాం మేము. మరేమి నేను ఇక్కడికి ఎందుకు మరి? ఆయన కూర్చో. తప్ప నేనన్నది. పేతురు గారి చేతికి ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు, వీళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు అన్నాడా లేదా? మరి నీకే ఇంతమంది ఉండగా నీకెందుకు ఇవ్వాలి అబ్బాయి తాళం చేయి? నేను ప్రాణం పెట్టుకొని కొన్ని గొర్రెలు నీకు ఎందుకు ఇవ్వాలి? నేను నా రక్తార్పణతో సాధించినటువంటి బిడ్డలు నీ చేతులు ఎందుకు పెట్టాలి? నేను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అలాగే చెప్పి నీకు ఇస్తాను. ఎక్కువగా ప్రేమించడం అంటే ఆజ్ఞలు గాయకూడదు, ఎక్కువగా ప్రేమించడం అంటే సమయం గడపడం, ఎక్కువగా ప్రేమించడం అంటే ప్రార్థన చేయటం. ఎక్కువ ప్రార్థనలో గడపకుండా, ఎక్కువ సమయం ఆయనతో గడపకుండా, ఏమీ లేకుండా నిన్నే ప్రేమి ఉట్టిదే. రుచికరమైన భోజ్యములు చూసి ఆ పాట పాడతాడు, నిన్నే ప్రేమి. అది యేసుకు మాత్రం అంకితం చేసిన పాట కాదు అది, ఆయా సమయాల్లో మారుద్ది. సరైన సందం వచ్చిందనుకోండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసాం సార్ పాలు ముందుని. నేను చెప్పేది అబద్ధమా? అందుకనే దైవజనుడికి ఎట్లుండాలి తెలుసా? నన్ను చూడు, నేను చేసినట్టు చెయ్యి అని చెప్పగలిగిన స్థాయిలో నువ్వు సంఘంతో మాట్లాడగలిగే స్థాయికి వస్తే నువ్వు మంచి దైవజనుడివి, నువ్వు ఉత్తమ సంఘ కాపరి. తిరగలేదు నీకు. ఇంకా మాట్లాడితే మేము కూడా మరి మనుషులమే, మాకు కూడా లోపాలు ఉంటాయి, మాకు కూడా బలం, మరి అవన్నీ పోయేదాకా ఏడ్చి అర్థం చేసుకుని అయ్యాక రా. ఇప్పుడే నేను ఎవడెక్కమన్నా రోడ్డు వేణం తెత్తాకి ఇలా ఏం చచ్చిపోతుంది? కూర్చో, గదిలోకి వెళ్ళి కూర్చో, ఆయన పాదాల మీద పడు, సెట్ చేసుకో, తప్పకుండా మళ్ళీ రా, ఫ్రెష్గా రా. ఒక వారం ఎవడో నిన్ను నన్ను బతిలాడు పెట్టుకో, ఆదివారం వెళ్ళి కూర్చో, 2 వారాల గదిలో
దేవుని దగ్గర గొప్పది, మళ్ళీ సింహంలో మాట్లాడు. ఏమైపోయింది ఇప్పుడు? శాతకాని బతుకులు ఎందుకు భాగాలు వచ్చింది? స్టేజీకి జనాల పేరం తెస్తా బయలుదేరు రోడ్డు మీద. నువ్వు నీకు మనసాక్షి గద్దిస్తుందా? ఎక్కడో తేడా వచ్చినట్టుందా? కూర్చో, ఒక వారం ఎవరికైనా అప్పగించు. సంఘస్థుల్లో కొంచెం బలహీనంగా ఉన్నాను, ప్రభుత్వ సమయం గడుపుతాను, ఈ వారాన్ని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఏమో ప్రార్థన చేసుకోరు, నేను ప్రార్థనలో ఉంటారు వాళ్ళు కూడా, ఏం తప్పలేదు. వాళ్ళు కూడా ఎడుతారు, మా దైవజనుని దర్శించయ్యా, మాట్లాడయ్యా, అభిషేకించయ్యా, వాళ్ళు కూడా ఎడుతారు. నీకు ఇంకెంత ఉపకారం అయింది.